హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్చంద్ర కృష్ణప్రసాద్ అని గట్టిగా పిలవడంతో ఏంటి బావగారు అని అడుగుతూ ఉంటాడు కేపీ. భూమి పెళ్లి పత్రికని మొదటిగా నీకిద్దామనుకుంటున్నాను అని శరత్చంద్ర అనగానే వద్దు బావగారు అని అనేస్తాడు కేపీ. దాంతో కోపంతో రగిలిపోతున్న శరత్చంద్ర, నేను పెళ్లి పత్రిక ఇస్తానంటే నువ్వు వద్దంటావా అని ఫైర్ అవుతాడు. అప్పుడు కేపీ, అది కాదు బావగారు, మీరు మర్చిపోయినట్టున్నారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ పత్రికని మీరు శోభా చెల్లి ఫోటో ముందు పెట్టి తనకే ఇస్తారు. కానీ ఈరోజు ఎందుకు మర్చిపోయారు? పైగా భూమి శోభా చెల్లమ్మ కూతురు కాబట్టి తనకి మొదటి పెళ్లి పత్రిక ఇవ్వడమే చాలా మంచిది అని అంటుంటాడు కేపీ. ఇక శరత్చంద్ర మనసులో ఇలా అనుకుంటుంటాడు, జరగని పెళ్ళికి శోభాకి పెళ్లి పత్రిక ఇవ్వడం నాకు ఇష్టం లేకే కదా నీకు ఇస్తానన్నాను, కానీ నువ్వు భలే గుర్తు చేసావురా అని మనసులో అనుకుంటాడు శరత్చంద్ర. దాంతో పైకి మాత్రం, అవును భలే గుర్తు చేసావు కేపీ, ఈరోజు నా శోభాని నేను ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ శోభాచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి పత్రికని అక్కడ పెట్టి, మన కూతురు పెళ్ళి జరగదు అని లోపల అనుకొని పైకి మాత్రం, నీ దీవెన్లు మన కూతురికి ఉండాలి శోభ అని అంటూ అక్కడి నుండి వచ్చేస్తాడు. మళ్ళీ దేవుని గదిలోకి వెళ్ళి రెండో పత్రికని తీసుకొచ్చి, ఇప్పుడు ఇది రెండో పత్రిక తీసుకుంటావా కేపీ అని శరత్చంద్ర అంటూ ఉండగా పక్క నుండి గోరెంటాకు ఒకసారి ఓపెన్ చేసి చూశాక ఇవ్వండి అల్లుడు గారు అని అంటూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర, నా అపూర్వ సెలక్షన్ చాలా బాగుంటుంది అని అంటూ ఉండగా ఒక్కసారి చూస్తే పోయేదేం లేదు అని అంటుంటుంది గోరెంటాకు. దాంతో ఒక్కసారి ఓపెన్ చేసి చూసి కోపంగా, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇలా చేసింది ఎవరు అని అరుస్తూ ఉంటాడు. నక్షత్ర గదిలో నుంచి తీసుకొచ్చాను, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు. దాంతో నక్షత్ర అని గట్టిగా అరుస్తాడు శరత్చంద్ర. ఏమైంది అని మళ్ళీ గోరెంటాకు అడుగుతుండగా ఆ పత్రికని అపూర్వకి ఇస్తాడు శరత్చంద్ర. అపూర్వ అది చూసి షాక్ అయ్యాక గోరెంటాకు భూమి కూడా షాక్ అవుతారు. ఏమైంది బావగారు అని కేపీ కూడా అడుగుతుండగా నువ్వే చూడు అని అంటూ ఆ పత్రికని కేపీకి అందిస్తాడు శరత్చంద్ర. నక్షత్ర కిందికి వచ్చి, ఏమైంది నాన్న అని అడుగుతుండగా, చేసేదంతా చేసి ఏమైందని నన్నంత అమాయకంగా అడుగుతున్నావా? నువ్వు చేసిన పనితో నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత పిచ్చివాడిని అనుకున్నావా అని శరత్చంద్ర అంటుంటాడు. అది కాదు నాన్న అని అంటూ ఉంటుంది నక్షత్ర. కేపీ చెర్రీ వైపు చూస్తుండగా చెర్రీ నేనే అన్నట్టు సైగ చేస్తాడు. దాంతో కేపీ కూల్ అవుతాడు. నీ మనసులో చెర్రీ ఉన్నప్పుడు ఇలా చేయడం ఎందుకు? నాకు చెప్తే మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను కదా అని శరత్చంద్ర అనగానే నక్షత్ర షాక్ అవుతుంది. ఏంటి అని అంటూ ఉండగా, చూసావు కదా పెళ్లి పత్రిక అని అంటూ పెళ్లి పత్రికని నక్షత్రకి అందజేయగా షాక్ అవుతుంది నక్షత్ర. అది కాదు నాన్న అని ఏదో అనబోతూ ఉండగా కేపీ, ముహూర్తం చూడు, వీళ్ళిద్దరికి కూడా పెళ్లి చేసేద్దాం, మన ముందే ఉంటారు పిల్లలు. చెర్రీ ఎంత పనికివాడైనా కూడా ఇద్దరు పిల్లలు కళ్ళ ముందే ఉంటారు కదా అని అంటుంటాడు శరత్చంద్ర. ఇక అవునవును, మన కళ్ళ ముందే ఉండి అష్టచెమ్మ ఆడుకుంటారు అని గోరెంటాకు వెటకారంగా అంటూ ఉంటుంది. నేనేదో స్టూపిడ్ పని చేశాను నాన్న అంటూ పైకి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇక తను అందరిలో చెప్పడానికి సిగ్గుపడుతుందిరా చెర్రీ, నువ్వే తన చేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్ళి చేయండి అని నన్ను అడిగేలా చెయ్యి, అప్పుడు మీ పెళ్ళి నేను చేస్తాను రా అని అనగానే, అలాగే మామయ్య, నిన్ను నేను ఫాలో అవుతా, ఫాలో బిందు ఇందు అనగానే అక్కడ నుండి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. ఇక ఇదేంటమ్మాయి నీ కూతురు ఇంత పిచ్చి పని చేస్తుంది, అన్నను లవ్ చేస్తానని చెప్పి తమ్మునికి లైన్ వేస్తుంది అని అనగానే, ఎక్కడనో మిస్కమ్యూనికేషన్ గైడ్ జరిగింది పిన్ని అని అంటుంటుంది అపూర్వ. కేపీతో జరిగిన డిస్కషన్ అంతా గుర్తు తెచ్చుకొని శారద డల్గా కూర్చోగా గగన్ అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. గగన్ అని శారద పిలుస్తుంది. ఏంటమ్మా అని అంటూ ఉండగా, ఎంత మాత్రాన పెళ్లి కుదిరినంతనే ఎప్పటికీ భూమిని కలవడానికి వెళ్ళొద్దురా నాన్న అని అంటుండగా, భూమి ఫోన్ చేసి చెప్పేసిందా, ఆల్రెడీ ఎక్కించి చెప్పిందా, నేను అక్కడికి వెళ్తే మళ్ళీ కొడతానన్న భయంతో నన్ను ఇక్కడే లాక్ చేసేసిందా అని గగన్ అంటుండగా శారద షాక్ అయి, ఏంటి నువ్వు భూమిని కొట్టబోయావా అని అడుగుతూ ఉంటుంది. భూమిని నువ్వెందుకు కొట్టబోయావా అన్నయ్య అని పూరి కూడా అంటూ ఉంటుంది. ఆపమ్మ, ఇక
భూమిని కవర్ చేసే ప్రయత్నం చెయ్యకు, నువ్వు ఫోన్ చేసి చెప్పకపోతే నీకెలా తెలిసింది అని గగన్ అంటూ ఉండగా, నాకేం తెలియలేదురా నువ్వే అని శారద అంటూ ఉండగా, ఆగమ్మ, తనేం చేసిందో నేను చెప్తా. నాకు లోకంలో శత్రువు అంటూ ఉంటే ఆ శరత్ చంద్ర, ఇష్టం లేని మనిషి అంటూ ఉంటే ఆ కృష్ణప్రసాద్. ఏమందో తెలుసా భూమి, ఆ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పెళ్లి జరగాలంట, పెళ్లి పత్రికల్లో ఆయన గారి పేరు వేయాలంట. నాకు నచ్చక కొట్టబోయాను అని అంటుండగా, ఆ మాత్రం దానికి కొడతావా అన్నయ్య అని పూరి అడుగుతుండగా, కొట్టలేకపోయాను అని అంటూ ఉంటాడు గగన్. అదే అన్నయ్య ప్రేమంటే అని అంటూ ఉంటుంది పూరి. కొడితే బాగుండేది, అసలు ఇంకొకసారి నాకు నచ్చని మాటలైనా నా దగ్గర మాట్లాడకుండా ఉండేది అని గగన్ అంటూ ఉంటాడు. అలా చేస్తే నువ్వు ఇంకొకసారి కొడతావేమో అని పెళ్ళి క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తావన్నయ్య అని పూరి అనేస్తుంది. ఇదంతా వింటున్న చెర్రీ ఆలోచనలో పడిపోతాడు. ఇక కోపంతో పైకి వెళ్ళిపోతాడు గగన్. మరోవైపు వంట చేస్తున్న మీరా ఇందుని తిడుతూ ఉంటుంది. ఆ ఇంటికి వెళ్తానంటావా, ఇంట్లో నన్ను ఒంటరిదాన్ని చేసేశారు, వాళ్ళు నీకేదో మత్తు మందు పెట్టారు అని అంటూ ఉండగా, గగన్ అన్నయ్య మంచితనం తెలిస్తే నువ్వు అలా మాట్లాడవమ్మా, నేను కూడా నీలాగే అనుకున్నాను. అన్నయ్య మంచితనం తెలిసాక ఒక నాన్న తప్ప మనందరినీ ఒక కుటుంబంగా భావిస్తున్నాడని నీకే తెలుస్తుంది. ఏదో ఒకరోజు అన్నయ్య మంచితనం తెలిస్తే చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కలేకపోతున్నా అంటావు అని ఇందు అంటూ ఉండగా, మీరా అటువంటి రోజు రాదు అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. ఇక భూమిని కొట్టడానికి చేయెత్తిన గగన్ ఆలోచిస్తూ విండో దగ్గర నిలబడేసరికి చెర్రీ వెనకాల నుండి వచ్చి, అన్నయ్య నీకొక బ్యాడ్ న్యూస్ అని అనేస్తాడు. తెలుసురా, పెళ్ళి జరిగే వరకు నేను భూమిని కలవద్దు అదే కదా అని అంటూ అమ్మ వచ్చాకే చెప్పింది అని అంటుంటాడు గగన్. అది కాదన్నయ్య, అంతకన్నా పెద్ద బ్యాడ్ న్యూస్, పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని మామయ్య చెప్పాను నీకు అని అనగానే షాక్ అవుతాడు గగన్. ఏంట్రా నువ్వు అనేది అని గగన్ అడుగుతుండగా, నువ్వు భూమిని కొట్టబోయావట కదా, ఆ విషయం మామయ్యకి తెలిసి పెళ్ళి క్యాన్సిల్ చేశాడు అని అనగానే గుండె ఆగినట్టు ఫీల్ అవుతుంటాడు గగన్. మరి భూమి ఏమందిరా అని అంటూ ఉండగా, ఏమంటుంది సరే నాన్న అంది అని అంటూ ఉంటాడు చెర్రీ. అప్పుడు గగన్, లేదు భూమి అలా మాట్లాడిందంటే నేను నమ్మను అని అంటుంటాడు గగన్. అప్పుడు చెర్రీ, ఏంటన్నయ్య భూమికి వాళ్ళ నాన్నకన్నా నువ్వెక్కువ అని ఫీల్ అవుతున్నావా, నువ్వే ఇంపార్టెంట్ అనుకుంటున్నావా, ఒక్కసారి జరిగింది గుర్తు తెచ్చుకో. ఫస్ట్ టైం నువ్వు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అని చెర్రీ అన్న మాటలకి నెక్లెస్ వేస్తున్నప్పుడు తనని విసిరి కొట్టడం, రెండోసారి వస్తానని రాకుండా హ్యాండ్ ఇవ్వడం అన్నీ గుర్తు తెచ్చుకున్న గగన్, అంతా గుర్తుంది కానీ నా ప్రేమ తనకు అర్థం కాలేదారా, ఇన్నాళ్ళు నా ప్రేమ తనకు అర్థం కాకుండా పోయిందా, చెయ్యెత్తినంత మాత్రాన పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తుందా అని గగన్ అంటూ ఉండగా, అర్థం చేసుకుంది కాబట్టే మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అని మామయ్య అడిగితే చిన్న రొమాన్స్ థింగ్ అని అబద్ధం చెప్పేసింది. అలా కాకుండా భూమి నిజం చెప్పుంటే ఇప్పుడు నిజంగానే ఆ పెళ్ళి క్యాన్సిల్ అయ్యేది. నువ్వేమంటావో నీకు తెలియాలనే నేను చిన్న అబద్ధం ఆడానన్నయ్య. అయినా ఏమంది భూమి, మన నాన్న కాదు మా నాన్న చేతుల మీదుగా పెళ్ళి జరగాలి, పెళ్లి పత్రికల్లో పేరు వేయాలి అన్నంత మాత్రాన్నే కొట్టేస్తావా అన్నయ్య? తను ప్రేమగా అడిగినప్పుడు ప్రేమగా చెప్పలేవా? భూమి నిజం దాచకుండా వాళ్ళ నాన్నకు కనుక నిజం చెప్పుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమయ్యేదన్నయ్య అని చెర్రీ స్వీట్గా వార్నింగ్ ఇస్తాడు. గగన్ షాక్ అవుతాడు. ఇక మళ్ళీ చెర్రీ మాట్లాడుతూ, నీ దగ్గరున్న చనువుతో పెళ్ళి క్యాన్సిల్ అయిందని అబద్ధం చెప్పానన్నయ్య. పెళ్ళి క్యాన్సిల్ అయితే నువ్వు గుండాగినట్టు బాధపడ్డావు, కానీ తను నిజంగా చచ్చిపోయేది తెలుసా, అంత ప్రాణంగా ప్రేమించింది నిన్ను అని అంటూ ఉంటాడు చెర్రీ. నిజంగా తప్పు చేశానురా, అలా చెయ్యెత్తకపోనుంటి, కొట్టాలని అనుకోవడం తప్పు, ప్రేమగా చెప్పాల్సింది అని అంటూ ఉంటాడు గగన్. ఇక ఎంత అల్లరిగా తిరిగేవాడివో ఇంత మెచ్యూర్గా నాకు నిజం బోధపడేలా చేసావు, థ్యాంక్ యూ రా అంటూ చెర్రీని హక్ చేసుకొని నేను భూమితో మాట్లాడతా అని భూమికి ఫోన్ చేస్తుంటాడు గగన్. కానీ భూమి ఆ ఫోన్ని చూసి కట్ చేస్తుంది. మళ్ళీ గగన్ చేస్తుంటాడు, భూమి కట్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి అలకని గగన్ ఎలా తీరుస్తాడో, ఎన్ని పాటలు పడతాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.